ఫ్యాన్స్ అసోసియేషన్స్ నమోదైంది కృష్ణ గారి పేరు మీద ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నది చిరంజీవి గారికి. ఆ చిరంజీవి గారికి ఉన్న ఆ రకంగా అక్కడి నుంచి ఫ్యాన్స్ అసోసియేషన్. ఇప్పుడు ఆర్మీ అంటే మరి దీనికి ఏమి రిజిస్ట్రేషన్స్ అప్పట్లా లేవు. అల్లు అర్జున్ గారు నాకు ఉన్న ఫ్యాన్స్కి ఆయన ఒక పేరు పెట్టుకున్నారు, అల్లు ఆర్మీ. ఆయన బ్రాండ్ ఏఏ అని బ్రాండ్ వేస్తారు, అల్లు అర్జున్, అల్లు ఆర్మీ. ఆయన థియేటర్లు అయినా కానీ ఇవన్నీ కూడా ఏఏ అనేది ఒక బ్రాండ్గా మారాలని ఆయన కోరిక. ఆ కోరిక ప్రకారం అల్లు ఆర్మీ. అసలు ఆర్మీ ఎక్కడ మొదలైంది? కౌశల్ ఆర్మీ అని బిగ్ బాస్లో కౌశల్ సెకండ్ సీజన్ అనుకుంటా చేసినప్పుడు కౌశల్ ఆర్మీ అనేవారు. ఆ కౌశల్ ఆర్మీ నుంచి వచ్చింది ఈ అల్లు ఆర్మీ. అంతకుముందు నుంచి లేదా? అంతకుముందు నుంచి మనకి అంత ప్రాచుర్యంలో లేదు కదా. కౌశల్ ఆర్మీ అని బిగ్ బాస్లో బాగా హైలైట్ చేశారు. ఆ తర్వాత విన్నది ఏంటంటే అల్లు ఆర్మీ అని వింటున్నాం అనమాట. ఎప్పుడు దాదాపు 7-8 ఏళ్ళు 5-6 ఏళ్ల క్రితం అయిపోయింది కదా. ఈ మధ్య కాలంలో అల్లు ఆర్మీ ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ఈ అల్లు ఆర్మీ ఏంటంటే ఆయన పెట్టుకున్న పేరు అల్లు ఆర్మీ. నిజంగా అంత కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అల్లు ఆర్మీకి ఉంటే ఇవాళ ఎందుకు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుందంటే, అంత కల్ట్ ఫ్యానిజం ఉంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ తీసుకెళ్ళినప్పుడు నిరసనలు ఆందోళనలు జరగాలి కదా, అలాంటివి జరగల. బహుశా 2 కారణాలు అయి ఉంటాయి. ఒకటి, అల్లు అర్జున్ గారు తప్పు చేశారనన్నా వాళ్ళు భావించి ఉండాలి. అల్లు అర్జున్ గారు తప్పు చేయలేదంటే, అంతమంది రాలేదంటే ఆ సంఖ్యన తక్కువ ఉండాలి. అందుకే అల్లు ఆర్మీ కనపడాల. ఆయన ఇంటి మీద దాడి జరిగినప్పుడు అదే కనుక మీరు ఒక్కసారి ఊహించండి. పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు, మరి ఇంటి మీద దాడి జరిగినప్పుడు రావాలి కదా, ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారి మీద ఉదాహరణ కంపేర్ చేస్తున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారి ఇంటి మీద దాడి జరుగుతుందన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న విశాఖపట్నంలో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు విశాఖపట్నంలో పోలీసులు ఆయన అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. రాత్రంతా అక్కడ జనం ఉండిపోయారు. పసిబిడ్డతో ఒక ఆమె ఆ హోటల్ ఎదురు కూర్చొని ఉంది. ఏమ్మా నువ్వు ఇక్కడ కూర్చున్నావు, వెళ్ళవా అంటే, మా అన్నను అరెస్ట్ చేస్తారేమోనండి, కంగారుగా ఉంది, అందుకే ఇక్కడే ఉండిపోయానండి అంది. అది అది కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే. ఆర్మీ అని పేరు పెట్టక్కర్లేదండి, అది కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే. ఆ తర్వాత మీకు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారన్న సందర్భంలో ఆయన విజయవాడ వెళ్తున్నప్పుడు ఆయన ఆపి అదుపులోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి అని పోలీసులు వస్తే చుక్కలు చూపించారు పోలీసులకి. రోప్ పార్టీలు వస్తే ఆ రోప్ పార్టీలని అదే రోప్తో లాగి పడేస్తే అల్లంత దూరం పడిపోయారు పోలీసులు. వాళ్ళ ఉగ్ర రూపం చూడలేక పోలీసులు అరెస్ట్ చెయ్యట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని సేఫ్గా ఆయన ఆఫీసులో వదిలిపెడతాం అని చెప్పి ఆయన వెహికల్ ఎక్కించుకుని వెళుతూ ఉంటే అర్ధరాత్రి 1-1:30 అయితే నిండు వర్షం వస్తూ ఉంది. తార్ రోడ్డు స్కిడ్ అయిపోద్ది. ఆ భయమేం లేకుండా 100 కిలోమీటర్ల వేగంతో వెహికల్స్ వెళుతుంటే బండ్లు వేసుకుని రై రై రైమని వెళ్ళారు 100 మంది. ఎక్కడ పడిపోతారని మనకే అనిపిస్తుంది. పడలేదు. మా నాయకుడికి ఏమైపోద్దో, మా అన్నకి ఏమైపోద్దో, మా హీరోకి ఏమైపోద్దో, అది కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్. అంతే తప్ప ఇవాళ రోడ్లు ఇలాంటి సంఘటన ఒకటి జరిగి ఉందనుకోండి పవన్ కళ్యాణ్ గారికి, ఎట్లుంటుంది కథ? చుట్టూతా పహారా కాసేస్తారు అభిమానులు. ఎవడొస్తాడు రండ్రా అని చెప్పి పహారా, పోలీసులు కాదు పహారా కాయాలి, అభిమానులు పహారా కాస్తారు. పోలీసులకి ఇది తలనొప్పి అయింది. ఈ ప్రొటెక్షన్ చూసి ఆ అభిమానులను తట్టుకోవడం పోలీసులకు కష్టమవుతుంది. అది సో అల్లు ఆర్మీ అనేది ఆయన దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు అల్లు అర్జున్ గారు. అంతే తప్ప అల్లు ఆర్మీ ఉంది అదేదో కల్టు ఇట్లా అని చెప్పి మనం అనుకోవడానికి లేదు. సరే, ఇలా అనుకోవచ్చు కదంటే ఆల్రెడీ తొక్కిసలాట జరిగిందే అల్లు అర్జున్ గారి అభిమానుల వల్ల. సో అంటే మళ్ళీ ఈ అల్లు అర్జున్ గారి అభిమానులు మళ్ళీ ఇంటి దగ్గరికి రావడం, ఈ అరెస్ట్ అయినప్పుడు ఇలా వేరే విధంగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగిస్తుందని అతనే సైలెంట్ చేసి ఉండొచ్చుగా వాళ్ళ టీమ్స్. సైలెంట్ అంటే సైలెంట్ అయిపోయే వాళ్ళు అంత అభిమానులు కాదండి. సైలెంట్ అంత క్రమశిక్షణ ఉండదు అభిమానులకి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు చెప్తారు, కొంచెం ఓపిక పట్టండి, వెళ్ళేటప్పుడల్లా ఓజీ అంటారు, నువ్వు ముఖ్యమంత్రి అంటారు, రకరకాలు అంటారు. అరే నాయన కొంచెం నాకు అవకాశం ఏంటి, నేను పని చేసుకోవాలంటే కూడా వినరు. అట్లా ఉంటుంది అభిమానం అంటే. సైలెన్స్ మీరు రావద్దు అంటే టక్మని ఆగిపోతారా? అట్లా ఆగిపోతే ఆర్మీ ఎట్లయితుంది? అంత కల్ట్ ఫ్యానిజం ఎట్లయిద్ది? అవదు కదా. సో మీరు అన్నారు తొక్కిసలాట దగ్గర అది అభిమానుల తప్పు అయితే నేను కాదంటారు. ఆయన వస్తున్నాడు చూడాలని వాళ్ళు వచ్చారు. సో తొక్కిసలాట జరిగితే ఆయన తప్పెట్లా, వాళ్ళ తప్పెట్లా అయింది? ఆ తప్పు